సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద రికార్డ్స్ బ్రేక్ చేసి న్యూ రికార్డ్ సెట్ చేస్తుండే బాస్ రోమన్ రేన్స్. ఇది మాట కాదు, ఎందుకంటే మీరు రీసెంట్ టైంలో ఏదైనా పెద్ద రిటర్న్తో మీరు కంపేర్ చేస్తే లైక్ లాస్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్లో ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ రిటర్న్ చేసినారు. అండ్ అందరూ తెలుసు, అంటే నియర్లీ ఒక 9-10 సంవత్సరాల తర్వాత సీఎం పంక్ రిటర్న్ చేసినారన్నమాట. అండ్ రోమన్ రేన్స్ కి రిటర్న్ అంటే ఓన్లీ 4 months లో రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన, ఓన్లీ ఒక 4 నెలలు రోమన్ రేన్స్ వచ్చినారన్నమాట. అండ్ సీఎం పంక్తో కంపేర్ సీఎం పంక్ నియర్లీ ఒక 10 సంవత్సరాల తర్వాత, అంటే ఒక 10 సంవత్సరాల్లో సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసినారు. అండ్ సీఎం పంక్తో మీరు కంపేర్ చేస్తే, అంటే రిటర్న్తో మీరు కంపేర్ చేస్తే సీఎం పంక్కి మొత్తము ఆల్ సోషల్ మీడియా అకౌంట్స్, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ కలిపి ఒక వారంలో 130 million వచ్చినాయి అన్నమాట మన సీఎం పంక్కి మొత్తం వ్యూస్. అండ్ రోమన్ రేన్స్ అయితే రీసెంట్లీ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేయగానే ఓన్లీ 24 గంటల్లోనే 100 million క్రాస్ అయిపోయినాయి. అండ్ ఒక వారం అయిపోయింది కదా ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేసి, ఒక వారం అయిపోయింది కదా. సో మొత్తం వారంలో 184 million వ్యూస్ మొత్తం సోషల్ మీడియా అకౌంట్స్ కలిపి మన డబ్ల్యూడబ్ల్యూవి 184 million వ్యూస్ గాయస్. అండ్ ఇంతకుముందు 150 ఉండే ఎవరివి, మన హెచ్బి అనమాట. మన హెచ్ రిటర్న్ చేసినప్పుడు టోటల్ 150 million వచ్చింది అనమాట మొత్తం వారంలో మొత్తం సోషల్ మీడియా అకౌంట్స్ కలిపి. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఉండే. కానీ బాస్ ఇప్పుడు నంబర్ 1 ప్లేస్ వచ్చేసినారు రోమన్ రేన్స్ 184 million. అంటే వాళ్ళమాట కాదనమాట. ఇప్పుడు తెలుస్తుంది అందరికి రోమన్ రేన్స్ వాల్యూ అంటే ఏందో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అండ్ బాస్ అంతేగా రీసెంట్లీ స్మాక్ డౌన్ లో రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు కదా. సో స్మాక్ డౌన్ లో రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు అంటే మొత్తం సోషల్ మీడియా వ్యూస్ కలిపితే 60+ million వ్యూస్ గాయస్. ఇది వాళ్ళమాట కాదు. అండ్ అంతేకాదు, నేను మీ అందరికి ముందే చెప్పినాను, రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే జస్ట్ 2 గంటల్లో చాలా అంటే 6-7 కోట్ల లాభమైందన్నమాట. అండ్ ఇప్పుడు మొత్తం అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. రోమన్ రేన్స్ అడుగు పెట్టంగానే జస్ట్ 2 గంటల్లో డబ్ల్యూడబ్ల్యూకి $1 million లాభమైంది, అంటే 8 కోట్ల రూపాయలు లాభమైందన్నమాట. ఇది వాళ్ళమాట కాదు. అండ్ అంతేకాదు బాస్, మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే, రీసెంట్ అయిన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి 2.433 million వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్తో మనం కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి 2.179 million వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే లాస్ట్ వీక్తో మనం కంపేర్ చేస్తే రీసెంట్లీ జరిగిన స్మాక్ డౌన్కి చాలా ఎక్కువ, చాలా జబర్దస్త్ వ్యూవర్షిప్ వచ్చి 2.433 million వచ్చాయి అనమాట. అంటే ఇది కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు ఒక ఫైనల్ వ్యూవర్షిప్ వచ్చినప్పుడు మేబీ కొంచెం ఎక్కువ రావచ్చు, అంటే కొంచెం తక్కువ కావచ్చు. బట్ వ్యూవర్షిప్ మాత్రం ఎక్కువ వచ్చింది. 2.433 million వచ్చిందనమాట. సో ఇది రోమన్ రేన్స్ అంటే ఇప్పుడు అందరు ఫ్యాన్స్ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే ఎవరెవరు రోమన్ రేన్స్కి లైట్ తీసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే రోమన్ రేన్స్ అంటే ఏందో, రోమన్ రేన్స్ పవర్ ఏందో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది అనమాట. అండ్ బాస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి రోమన్ రేన్స్ గురించి, చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఫస్ట్లోనే రోమన్ రేన్స్ పైన ఒక అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు మన మధ్యలో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఆ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అండ్ దాని తర్వాత ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి రోమన్ రేన్స్ పైన. అందుకని మీరు వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్, మన 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి మాట్లాడినారన్నమాట. అండ్ బాస్ చూడండి, ఇప్పుడు మన జాన్ సీనాతో చాలా మంది ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన జాన్ సీనా లాస్ట్ రన్ కాబట్టి చాలా సూపర్ స్టార్స్ ఇంటర్వ్యూస్లో నేను జాన్ సీనాతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ లాస్ట్ రన్లో నేను ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది చెప్తున్నారు. సో అలాంటి సెత్ రాలిన్స్ చెప్పినారన్నమాట. సెత్ రాలిన్స్ మన జాన్ సీనాతో ఫైట్ చేయాలనుకుంటున్నారు మన జాన్ సీనాది లాస్ట్ రన్లో. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, ఇప్పుడు జాన్ సీనా అంట మామూలు మనిషి కాదు, అందరూ తెలుసు అనమాట. అండ్ ఒకవేళ జాన్ సీనా ఇప్పుడు అస్సలైన రూపంలో వచ్చేస్తే మాత్రం మన జాన్ సీనాది లాస్ట్ రన్ అంట, అది మామూలుగా ఉండదంట. అంటే మనం అనుకున్నట్టు అంటే జాన్ సీనా ఏదో వచ్చి ఓడిపోతా వెళ్ళిపోతా ఆ టైప్లో కాదు. ఒకవేళ జాన్ సీనా దిమాగ్ ఖరాబ్ అయిపోతాయంట, జాన్ సీనాది లాస్ట్ రన్ కిరాక్ అంటే కిరాక్ ఉంటాయని మన సెత్ రాలిన్స్ చెప్తున్నారనమాట. అండ్ మన జాన్ సీనాది లాస్ట్ రన్లో మన సెత్ రాలిన్స్ ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు లైన్ బై లైన్గా మీరు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా మొత్తం సంవత్సరం మొత్తం కనిపిస్తారన్నమాట. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక్క సూపర్ స్టార్ అయితే ఫైట్ చేయరు, చాలా సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారు జాన్ సీనా. సో ఇప్పుడు మీ ప్రకారం ఏ సూపర్ స్టార్స్ మన జాన్ సీనాతో ఫైట్ చేయాలి లాస్ట్ రన్లో, మీరు ఏ డ్రీమ్ మ్యాచ్
చూడాలనుకుంటున్నారు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన జాన్ సీనా మాట్లాడినారు రిటైర్మెంట్ టూర్ గురించి. అండ్ జాన్ సీనా ఏమన్నారంటే నేను నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కనిపిస్తా క్లియర్లీ చెప్పేసినారు రీసెంట్లీ మన జాన్ సీనా. నెక్స్ట్ ఇయర్ నా డేట్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఆ డేట్స్లో నేను మన జనవరి నుంచి డిసెంబర్ వరకు నేను కనిపిస్తాను. అండ్ ఈ డేట్స్లో ఒకవేళ కొన్ని డేట్స్ యూకే డేట్స్ దొరికితే ఇంకా మంచిగా ఉంటాయని చెప్పినట్టు యూకేలో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు మన జాన్ సీనా. అండ్ యూకేవి కొన్ని డేట్స్ దొరికితే ఇంకా మంచిగా ఉంటాయని మన జాన్ సీనా చెప్పినారు. సో యూకేలో ఒకవేళ ఏమైనా ప్రీమియర్ లైవ్ ఈవెంట్ ఏమైనా జరిగితే మన జాన్ సీనా అక్కడ ఫైట్ చేయడం చాలా ఇంట్రెస్టెడ్ కనిపిస్తున్నారు అన్నమాట. సో అందుకని రీసెంట్గా చెప్పినారు. అండ్ మాటలు చాలా క్లియర్లీ హింట్ ఇచ్చేసినారు. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా నెక్స్ట్ ఇయర్ ఓన్లీ రసల్మేనియా అని కాదు, రసల్మేనియా లాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకటే ఇప్పుడు మొత్తం సంవత్సరంలో ఒకటే ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ రసల్మేనియా లాస్ట్, బట్ ఓన్లీ రసల్మేనియా అని కాదు చాలా ప్రీమియర్ ఈవెంట్స్లో మన జాన్ సీనా కనిపిస్తారు. ఎందుకంటే మాటలు చాలా క్లియర్లీ మన జాన్ సీనా చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే డిసెంబర్ వరకు మన జాన్ సీనా కనిపిస్తారంట. ఇది మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం దీనిలో గుడ్ న్యూస్ ఉంది. ఎందుకంటే జాన్ సీనా నెక్స్ట్ ఇయర్ మొత్తం కనిపిస్తారు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన జాన్ సీనాది నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూలో నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనాది లాస్ట్ రన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ లాస్ట్ రన్లో మీరు జాన్ సీనావి అంటే మీరు ఏ సూపర్ స్టార్స్ మీరు మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. అండ్ మన జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిస్తే మంచిగా ఉంటుందా ఉండదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్కి ఊకే ప్రతి ఒక్క ఇంటర్వ్యూస్లో మన బ్రాన్ బ్రేకర్ అంటే ఇప్పుడే ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలిచిండు. అండ్ డైరెక్ట్ జాన్ సీనాకే ఛాలెంజ్ చేస్తుండే బాస్ మన బ్రాన్ బ్రేకర్. సో ఇప్పుడు మీరు చెప్పండి మీ ప్రకారం మన జాన్ సీనా బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా మీ కామెంట్ కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. గాయస్ మీకు తెలుసా ఇప్పుడు రీసెంట్లీ మన స్మాక్ డౌన్ కదా, ఈ స్మాక్ డౌన్ కోసం ఏజే స్టైల్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే, బట్ అయినా ఏజే స్టైల్స్ రాలేదు. అండ్ ఏజే స్టైల్స్ ఎందుకు రాలేదంటే దాని ఇంకా ఒక రూమర్ వచ్చింది మనకి. అండ్ రూమర్ ఏంటంటే చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ స్మాక్ డౌన్లో రిటర్న్ చేస్తున్నారు. ఓకే, సో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తున్నారంటే మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్లో వ్యూస్ అవంతా అంటే ఇప్పుడు మొత్తం ఇంట్రెస్ట్ మొత్తము రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళిపోతాయన్నమాట. ఏజే స్టైల్స్ రిటర్న్కి అంత పట్టించుకోరు అనమాట. సో అందుకే ప్రెజెంట్ కోసం ఆపినారనమాట. సో అంత మంచిగా ఉంటే మన ఏజే స్టైల్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చినా రావచ్చు, లేదంటే దాని తర్వాత కాబట్టి స్మాక్ డౌన్లో వస్తున్నాయి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఇప్పుడు అందరు ఫ్యాన్స్ వచ్చిన రోమన్ రేన్స్ కోసం మొత్తం సోషల్ మీడియా టాక్ మొత్తం రోమన్ రేన్స్ పైన ఉందన్నమాట. అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు. సో అందుకనే కొంచెం అంటే ఇప్పుడు ఏజే స్టైల్స్ కొంచెం ఎఫెక్ట్ అంటే కొంచెం అదే పోతాయి కదా, అంటే అంత పట్టించుకోరని కొంచెం ఆపినారనమాట. సో ఇప్పుడు ఏజే స్టైల్స్ రిటర్న్ మేబీ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ అంటున్నారు, లేదంటే దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ అంట. ఓకే, సో ఇది మన ఏజే స్టైల్స్ చిన్న అప్డేట్ ఉంటే వీళ్ళు కొంతమంది అడిగినారు నాకు రీసెంట్లీ కామెంట్స్, అందుకని నేను అందరితో అప్డేట్ షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మీరు ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే ఈ మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇలా ఫ్యూడ్ నడుస్తుంది అనమాట. అండ్ మేబీ చెప్పలేము ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి ఇలా మధ్యలో చూడంగా దొరకవచ్చు. లైక్ మనకి డామినిక్ లీ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రిస్ట్. సో అంత మంచిగా ఉంటే ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బి కావచ్చు అంట, లేదంటే సింగిల్స్ మ్యాచ్ బి కావచ్చు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మీరు మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా లేదా సింగిల్స్ మ్యాచా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే నేను ఈ వీడియో స్టార్టింగ్ చెప్పినా అనమాట, చాలా రూమర్స్ చాలా అప్డేట్స్ ఉన్నాయి రోమన్ రేన్స్ పైన. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే రీసెంట్లీ మన రోమన్ రేన్స్ సోలో సికోవా పైన స్మాక్ డౌన్లో అటాక్ చేసినారు కదా. సో మన సోలో సికోవా పైన అటాక్ చేసిన తర్వాత అంటే సోలో సికోవాది రియాక్షన్ వచ్చాయన్నమాట. మన సోలో సికోవా సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసినారు, అంటే మన రోమన్ రేన్స్ హక్ చేస్తున్నారు సోలో సికోవాకి. అండ్ ఆ టైంలో రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ నువ్వని చెప్పినారు కదా, ట్రైబల్ హెయిర్ అని చెప్పినారు. అండ్ నెక్స్ట్ అంటే మన రోమన్ రేన్స్ లేనప్పుడు మొత్తం సోలో సికోవా నడిపిస్తాడని ఈ టైంలో చాలా సెగ్మెంట్స్ చెప్పినారన్నమాట మన రోమన్ రేన్స్. సో అదే ఫోటో మన సోలో సికోవా షేర్ చేసినారు. అండ్ సోలో సికోవా ఏమని చెప్పినారు అంటే రోమన్ రేన్స్ అబద్ధం చెప్పినాడు, అంటే రోమన్ రేన్స్ మొత్తం అబద్ధాలు మాట్లాడినాడు, అబద్ధం చెప్పినాడు అని సోలో సికోవా రియాక్షన్ అనమాట. అంటే రోమన్ రేన్స్ లేనప్పుడు సోలో సికోవా అని ట్రైబల్ చీఫ్ అని రోమన్ చెప్పింది కదా. సో ఇప్పుడు రోమన్ రేన్స్ కి ప్రాబ్లం అయింది, రోమన్ రేన్స్ ఎందుకు అటాక్ చేస్తుండ అంటే మొత్తం అబద్ధాలు చెప్తుండని సోలో సికోవా ఈ టైప్ లో రియాక్షన్ ఇస్తున్నారు. కానీ ఆల్రెడీ ఫ్యాన్స్ చాలా మంది ఆన్సర్ ఇచ్చేసినారు సోలో సికోవాకి. అండ్ అది ఏంటంటే నేను మంది ముందే చెప్పినాను. అండ్ అది ఏంటంటే చూడండి ఇప్పుడు సోలో సికోవా నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ అని చెప్పిండు రోమన్ రేన్స్ కరెక్టే, కానీ పాల్ హెవెన్ పైన అటాక్ చేయడం ఇది కరెక్టా, అండ్ జిమ్మీ ఊసో పైన అటాక్ చేయడం కరెక్టా, న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ తీసుకొచ్చేసిండు అనమాట. అండ్ అంతేకాదు రీసెంట్లీ రోమన్ రేన్స్ రిటర్న్ చేసే ముందు అంటే ఒక 2-3 వారాల నుంచి రోమన్ రేన్స్ నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వచ్చి ఆపొచ్చు, రోమన్ రేన్స్ నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వచ్చి ఈ హులఫలం అలా తీసుకోవచ్చు అనమాట, నేను కొరిడోర్స్తో ఫైట్ చేయబోతున్నాను, కొరిడోర్స్
ఓట్స్కి ఓడిపిస్తాను, నేను టైటిల్ గెలుస్తాను, ఏం ప్రాబ్లం ఉంటుంది వచ్చి తీసుకో అని ఈ టైప్లో గెలికింది ఎవరు? సోలో సికోవానే గెలికినాడు. సో ఇవన్నీ మర్చిపోయింది అన్నమాట సోలో సికోవా. ఇప్పుడు కొన్ని దెబ్బలు పడంగానే సోలో సికోవా ఏమని చెప్తుండ అంటే రోమన్ రైన్స్ మొత్తం అబద్ధం మాట్లాడిండు. రోమన్ రైన్స్ చెప్పిండు కదా నేను అంటే సోలో సికోవా ట్రైబల్ చీఫ్ అని, నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ అని, సో ఇప్పుడు ఎందుకు అటాక్ చేస్తున్నాడు ఈ టైప్లో సోలో సికోవా రియాక్షన్ ఇస్తున్నారు. బట్ ఫ్యాన్స్కి మొత్తం గుర్తుంది, ఫ్యాన్స్ చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు నువ్వు జిమ్మీ ఊసో పై అటాక్ చేసినావు, పాల్ హేమ్ పై అటాక్ చేసినావు, నువ్వు డైరెక్ట్గా మొత్తం రోమన్ రైన్స్ ఛాలెంజ్ చేసినావు, సో నువ్వే గెలికినావు అని ఒక టైప్లో ఫ్యాన్స్ ఆన్సర్ ఇచ్చేసినారు. సో ఇప్పుడు మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలని కూడా మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. అని నిజం చాలా హైలైట్ అనిపించింది అనమాట. రోమన్ రైన్స్ అబద్ధాలు మాట్లాడుతుండని సోలో సికోవా ఈ టైప్లో అబద్ధం చెప్పిండని ఈ టైప్లో సోలో రియాక్షన్ ఇచ్చినారనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే మీ అందరితో రీసెంట్లీ ఒక అప్డేట్ వీడియోలు అంటే మన రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమంది బ్యాక్ స్టేజ్ ఫోటో లీక్ అయిపోయింది అనమాట. మన డబ్ల్యూడబ్ల్యూ మేబీ అనుకోకుండా ఫోటో లీక్ చేసిందేమో అని నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చిన వీడియోలో చెప్పినాను. కొంతమంది ఏమనుకున్నారంటే అన్న ఇది మేబీ ఇది ఎడిటెడ్ కావచ్చు అని జస్ట్ ఒకటో రెండు కామెంట్ వచ్చినాయి. బట్ చూడండి డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ నుంచి వచ్చిన ఫొటోస్ ఎడిటెడ్ కావన్నమాట. అంటే ఏదో యూట్యూబ్ ఛానల్ నుంచి ఏదో గూగుల్ నుంచి కాదు, అలా సైడ్ నుంచి వచ్చిన ఆ ఫొటోస్ అంటే వాళ్ళే ఆ ఫొటోస్ని అలా వెబ్సైట్ పైన పెట్టినారనమాట. సో అది 100% రియల్ ఫోటో, చూస్తున్న ఫోటో 100% రియల్ అనమాట. రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ సమ్మర్ స్లామ్లో బ్యాక్ స్టేజ్ ఉండే. సో అందుకనే కదా ఇప్పుడు ఈ ఫోటో లీక్ అయిపోయిందని, అంటే వాళ్ళ చేతులతోనే అంటే డబ్ల్యూడబ్ల్యూ మిస్టేక్ వల్ల ఫోటో లీక్ అయిందని మా డబ్ల్యూడబ్ల్యూ ఫోటోని రిమూవ్ చేసింది. అవును నిజం చాలా షాకింగ్ తెలుసా ఇది. డబ్ల్యూడబ్ల్యూ ఫోటోని తీసి పడేసింది అనమాట. సో దీని ఇంకా మేబీ సింపుల్ రీజన్స్ ఉంటాయి. అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్ అండ్ రోమన్ రైన్స్ మరోసారి కలుస్తారా కలవరా అని చాలా పెద్ద సస్పెన్స్, చాలా పెద్ద టెన్షన్ ఉంది కదా. సో అది ఎప్పటికీ ఉండాలన్నమాట. సో ఇప్పుడు రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ మరోసారి కలిసినప్పుడు ఫ్యాన్స్ యొక్క మజా వచ్చేయాలి, చాలా జబర్దస్త్ అనిపించాలని, అంటే ఆ సస్పెన్స్ మొత్తం ఖరాబ్ కావద్దనే మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసి అంటే ఈ ఫోటోకి తీసి పడేసి అనమాట, అలా వెబ్సైట్ నుంచి తీసేసింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు లీక్ అయింది అంటే చూడండి మేమేం చెప్పలేము, వచ్చిన మిస్టేక్ వల్ల లీక్ అయిపోయింది అనుకుంటే, ఎందుకంటే చాలా ఫోటోస్ షేర్ చేసినారు మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. అంటే మొత్తం సమ్మర్ స్లామ్లో బియాండ్ ద సీన్స్ ఫోటోస్ చాలా షేర్ చేసినారు. అండ్ ఇది కొత్త ఏం కాదు, ప్రతి ఒక్క ప్రీమియర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కంపల్సరీ షేర్ చేస్తారనమాట. సో దాంట్లో అంటే ఆ ఫోటోస్లో అనుకోకుండా ఇది ఒక్కటే ఒక ఫోటో వచ్చింది అనమాట. అంటే రోమన్ రైన్స్ కావాలంటే ఇంకా వస్తుండే, బట్ ఇది ఒక్కటే ఒక ఫోటో వచ్చింది అనమాట. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ అరే మిస్టేక్ అయిపోయిందని ఈ ఫోటోని వాళ్ళు తీసేసినారు అనమాట. సో ఇదా కానీ మనకైతే ఒక లాభం అయిపోయింది. అండ్ అదేంటంటే మనకు తెలిసిపోయింది రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్ కలిసి వచ్చినారనమాట. అండ్ ఇప్పుడు నేను ఫ్యూచర్లో పాల్ హేమన్ రిటర్న్ చేసినప్పుడు ఇంకా అంటే అఫీషియల్గా ఆన్ టీవీలో రిటర్న్ చేసినప్పుడు ఇంకా చాలా అంటే చాలా మజా వచ్చేస్తుంది. ఎందుకంటే పాల్ హేమన్ అండ్ రోమన్ రైన్స్ కంపల్సరీ వాళ్ళు కలుస్తారు. అండ్ వాళ్ళు కలిసినప్పుడు లేదా నిజంగా చాలా మజా వస్తుంది. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలామంది నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే మన రోమన్ రైన్స్ థీమ్ సాంగ్ ఎందుకు చేంజ్ అయిపోయిందని ఈ క్వశ్చన్ ఇప్పటి నుంచి కాదు, రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసినప్పటి నుంచి ఒకటిగా రెండుగా చాలా కామెంట్స్ వచ్చినాయన్నమాట రోమన్ రైన్స్ థీమ్ సాంగ్ గురించి అప్డేట్ అని. అండ్ చాలా క్వశ్చన్ చేసినారు. అండ్ క్వశ్చన్ అంటే గుర్తొచ్చి నేను నిన్ననే మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ పైన ఒక జబర్దస్త్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే Q&A వీడియో చేసిన అనమాట. వీళ్ళు చాలామంది చాలా మంచి లైక్ చేసినారు, చాలా మంది సపోర్ట్ చూపించినారు, చాలా థ్యాంక్స్. అండ్ మీరు వెళ్ళి మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ వెళ్ళి మీరు ఆ వీడియో కింద #రాధ్యాడ్ అని రాసి మీ మనసులో ఏమైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగండి. అండ్ కొన్ని క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ అయితే నెక్స్ట్ Q&A వీడియోలో అంత మంచిగా ఉంటే రేపే చేస్తానమాట. నెక్స్ట్ Q&A వీడియో మా రాధ్యాడ్ గేమర్ ఛానల్ పైన వస్తానమాట. సో ఆ Q&A వీడియోలో నేను మీ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ అయితే కంపల్సరీ నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. బట్ ప్రజెంట్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి మాట్లాడితే, అండ్ క్వశ్చన్ ఏంటంటే నేను అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ పైన Q&A వీడియోలు ఇద్దాం అనుకున్నాను. బట్ నాకు తెలుసు అంటే ఇప్పుడు ఈ ఛానల్ నేను అప్లోడ్ చేస్తే చాలా మంది చూస్తారని. అండ్ చాలా మంది డౌట్ ఉంది కదా, సో రోమన్ రైన్స్ థీమ్ సాంగ్ ఎందుకు చేంజ్ అయింది అంటే ఓపెన్ చెప్పాలంటే అసలు రోమన్ రైన్స్ థీమ్ సాంగ్ చేంజ్ కాలేదన్నమాట. అదే థీమ్ సాంగ్ ఉంది, బట్ ఇది రసల్ మేనియా థీమ్ సాంగ్. అంటే రసల్ మేనియాలో అక్కడ ఒక ఆర్కెస్ట్రా వచ్చి వాళ్ళు లైవ్ రోమన్ రైన్స్ థీమ్ సాంగ్ వాళ్ళు అక్కడ పాడినారు కదా, పర్ఫామ్ చేసినారు కదా. సో ఇది అదే అన్నమాట. అంటే మొత్తంకి ఏం చేంజ్ కాలేదు రోమన్ రైన్స్ థీమ్ సాంగ్. అంటే కొంచెం లైట్గా ఒక రిమిక్స్ టైప్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది లైవ్ పర్ఫార్మెన్స్ అంటే లైవ్ ఆర్కెస్ట్రా రసల్ మేనియా ఇంట్రెస్ట్లో పాడినారు కదా. సో అదే థీమ్ సాంగ్ని యూజ్ చేస్తున్నారన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం సేమ్ ఉంది, జస్ట్ కొంచెం లైట్గా చేంజ్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు షాకింగ్ ఏంటంటే రోమన్ రైన్స్ థీమ్ సాంగ్ మేబీ
మొత్తంకే చేంజ్ కావచ్చు అంట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ వచ్చిన న్యూస్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ దగ్గర అంట రోమన్ రేన్స్ కోసం ఆల్రెడీ ఒక న్యూ థీమ్ సాంగ్ రెడీ ఉందంట. ఎస్ గైస్, నిజంగా చాలా షాకింగ్ తెలుసా. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు ఈ థీమ్ సాంగ్ చాలా మంది వింటున్నారు, పాడుతున్నారు, చాలా జబర్దస్త్ అనిపిస్తుంది అనమాట. చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ థీమ్ సాంగ్ అంతా మన డబ్ల్యూడబ్ల్యూ పక్కన పెట్టేసి ఒక న్యూ థీమ్ సాంగ్ అంటే టోటల్గా డిఫరెంట్ ఒక న్యూ థీమ్ సాంగ్ తీసుకొస్తుందంట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ రెడీ ఉందంటే కరెక్ట్ టైం కోసం, పర్ఫెక్ట్ టైం కోసం ఆ డబ్ల్యూడబ్ల్యూ వెయిట్ చేస్తుందంటే. అండ్ పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఆ న్యూ థీమ్ సాంగ్ పైన రోమన్ రేన్స్ అంటే ఎంట్రీ తీసుకుంటారని ఇలాంటి షాకింగ్ అప్డేట్ వస్తుంది అనమాట. సో చాలా మందికి ఇప్పుడు న్యూ థీమ్ సాంగ్ అనగానే కొంతమంది ఫ్యాన్స్కి నచ్చడం లేదన్నమాట, అంటే ఈ న్యూ సోషల్ మీడియా రాగానే. అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఓకే అంటారు. సో ఇప్పుడు మీరేమంటారు, మన రసల్ తెలుగు ఫ్యామిలీ ఏమంటుంది అంటే మీరు ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన అంటే ఇప్పుడు ఈ థీమ్ సాంగ్ ఓకేనా, లేదంటే మొత్తంకి థీమ్ సాంగ్ చేంజ్ అయిపోతేనే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఎందుకంటే థీమ్ సాంగ్ మన డబ్ల్యూడబ్ల్యూ దగ్గర రెడీ ఉందంట. అంత మంచిగా ఉంటే ఒక పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు న్యూ థీమ్ సాంగ్ పైన మన రోమన్ రేన్స్ ఎంట్రీ తీసుకుంటారంట. అండ్ మేబీ న్యూ థీమ్ సాంగ్ అంటే ఏమేం చెప్పలేమో. లైక్ ఇప్పుడు చూడండి రోమన్ రేన్స్ మ్యూజిక్లో ఓన్లీ మొత్తం థీమ్లో మొత్తం మ్యూజిక్ టైప్ ఉంటుందిగా. సో దీంట్లో ఏమైనా వర్డ్స్ ఏమైనా ఉండొచ్చు, మేమేం చెప్పలేము. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా ఈ థీమ్ సాంగ్ పైన నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక జబర్దస్త్ వార్నింగ్ గురించి. అండ్ అదేంటంటే రీసెంట్లీ సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత సోలో సికోవాకి అయితే వార్నింగ్ ఇచ్చినారు, కొట్టినారు, అంత బాగానుంది. బట్ కోడి రోడ్స్కి ఒక వార్నింగ్ ఇచ్చినారు బాస్. ఎస్, అంటే ఆ వార్నింగ్ ఇచ్చిన వీడియోకి మన డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేశారనమాట. అండ్ ఆ వీడియోకి మన పాల్ హేమన్ బి షేర్ చేసినారనమాట ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో. అండ్ ఆ వీడియోలో మన రోమన్ రేన్స్ ఏమని చెప్తున్నారు అంటే మైక్ తీసుకొని అఫీషియల్గా ఇంకా రోమన్ రేన్స్ ఏం మాట్లాడలేదు కరెక్టే, బట్ ఆల్రెడీ రోమన్ రేన్స్ ఒక వార్నింగ్ ఇచ్చేసినారు. జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ టైం అని చెప్పేసినారు అనమాట. అంటే ఇప్పుడు మన కోడి రోడ్స్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కదా. సో జస్ట్ ఇప్పుడు కొంచెం టైం వరకు ఆ టైటిల్ నీ దగ్గర ఉంటుంది. అండ్ ఒక టైం వచ్చినప్పుడు అంటే పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు టైటిల్ నా దగ్గర వచ్చేస్తుంది రోమన్ రేన్స్ క్లియర్లీ చెప్పేసినారు. జస్ట్ కొంచెం టైం తర్వాత ఆ టైటిల్ నా దగ్గర వచ్చేస్తారని చాలా క్లియర్లీ చెప్పేసినారు అనమాట రోమన్ రేన్స్. అంటే నేను ఉన్నది నా దగ్గరకు వచ్చేస్తుంది అని రోమన్ రేన్స్ ఈ టైప్లో చెప్పేసినారు. సో అసలు రోమన్ రేన్స్ అక్కడ ఏం చెప్పాలనుకున్నారు అంటే ఇప్పుడు నీ టైం నడుస్తుంది అండ్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆ టైటిల్ నా దగ్గర వచ్చేస్తాను ఈ టైప్లో అనుకోవచ్చు మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ రోమన్ రేన్స్ మన న్యూ బ్లడ్ లైన్తో ఫ్యూడ్లో ఉన్నారు కాబట్టి ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసినారు. అంటే ప్రెసెంట్ టైం నీది, నీ టైం నడుస్తుంది, బట్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అది నా దగ్గర వచ్చేస్తుంది, అంటే ఆ టైటిల్ నా దగ్గర వచ్చేస్తుంది అని చెప్పేసినారు అనమాట. సో నిజంగా ఇది ఒక జబర్దస్త్ ఇంట్రెస్టింగ్ వార్నింగ్ ఉండే, మనం అస్సలు అంతా పట్టించుకోలేదు అనమాట. అంటే ఇప్పుడు అంత క్రౌడ్ ఉండే అక్కడ ఏం చక్కగా వినపడలేదు. మన డబ్ల్యూడబ్ల్యూ తర్వాత దాన్ని కొంచెం క్లియర్గా మనకి చూపించింది అనమాట. సో ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఇలా మధ్యలో ఏ టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యూచర్లో మ్యాచ్ బుక్ చేస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే మనకి బ్లడ్ లైన్లో చాలా పెద్ద వార్ చూడడానికి అనమాట, బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్. సో ప్రెసెంట్ మన రోమన్ రేన్స్ ఈ ఫ్యూడ్లో ఉంటారు. సో చూద్దాం ఇప్పుడు ఏ టైప్లో స్టోరీ కనెక్ట్ అవుతుందో అండ్ కొడిదోర్స్ ఏ టైప్లో స్టోరీ కనెక్ట్ అవుతుందో. మళ్ళొకసారి నాకు అంటే ఈ స్టోరీ పైన ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ బాస్ మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ వెళ్ళి మీరు మన Q&A వీడియో చూడండి. కావాలంటే ఆ Q&A వీడియోకి ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో పెట్టిస్తాను, మన ఎండ్ స్క్రీన్లో ఆ Q&A వీడియో వచ్చేస్తుంది. సో మీరు కంపల్సరీ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ రేపు మళ్ళీ ఒకసారి ఇంకో Q&A వీడియో వస్తానమాట మన రాధ్యాడ్ గేమర్ ఛానల్లో. సో దానికోసం మీరు రెడీ ఉండండి. అండ్ మీకు మీ మనసులో ఎలాంటి క్వశ్చన్ ఉన్నా మీరు #రాధ్యాడ్ అని రాసి దాని తర్వాత మీరు క్వశ్చన్ అడగండి. ఇంట్రెస్టింగ్ ఉంటే కంపల్సరీ షేర్ చేస్తాను, అంటే పిక్ చేస్తాను మీ క్వశ్చన్. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.